బ్రో మన టీం అంతా కలిపి ఒక 5 days ట్రిప్ ప్లాన్ చేసాం, మీరు కూడా జాయిన్ అవుతారా? అంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కదా భయ్య, మాకు మంత్ ఒక లీవ్ వేస్తారన్నమాట. మీరు ఒక 3 days ట్రిప్ ప్లాన్ చేస్తాను చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను. బ్రో మీకు మేనేజర్ రేటింగ్ ఎంత ఇచ్చారు? అంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కదా బ్రో, మాకు రివ్యూస్ రేటింగ్తో సంబంధం ఉండదన్నమాట. బ్రో నిజం చెప్పండి, మీకు ఫుల్ శాలరీ వస్తుంది కదా ప్రతి నెల? శాలరీ అయితే ఫుల్గా వస్తుంది బ్రో, కాకపోతే మీరు రేపు పొద్దున మాకు ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, కంపెనీ మీకు ఒక 2 lakhs కవరేజ్ ఇస్తా చూడు, అలాంటివి ఏం మాకు ఉండవు అనమాట. ఏదైతే బ్రో ఫుల్ శాలరీ వస్తుందా లేదా? బ్రో మీకు నోటీస్ పీరియడ్ ఎన్ని రోజులు? అంటే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కదా భయ్య, మాకు నోటీస్ పీరియడ్ 1 month ఉంటుంది. 1 monthేనా? మీ పనే బాగుంది బ్రో, ఇలాగ అనగానే షిఫ్ట్ అయిపోతారు. అదే మేము ఇదే కంపెనీలో 3 నెలలు నోటీస్ పీరియడ్ చేయాలి తెలుసా? బ్రో ఒక రిక్వెస్ట్ బ్రో, ఎప్పటి నుంచో కంపెనీ షిఫ్ట్ అవుదాం అనుకున్నాం, అస్సలు కుదరట్లేదు. మీకు తెలిసిన పేరోల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏదో కంపెనీతో మాట్లాడి నాకు వేరే కంపెనీలో జాబ్ ఇప్పించు బ్రో. ఆ? మనకి జాబ్ దొరికే ఇక్కడ కాంట్రాక్ట్ జాయిన్ అయ్యా, మళ్ళీ ఇంకోటికి జాబ్ చూడాలంటే. సరే బ్రో నేను అడుగుతాను.